ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హిజ్రాలకు ట్రాన్స్జెండర్స్కు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ సముచిత గౌరవం ఇస్తుంది. ఇటీవల నిర్వహించిన ఎంపిక టెస్టులో 44 మంది ట్రాఫిక్ అసిస్టెంట్స్గా ఎంపికయ్యారు. అసలు ఈ హిజ్రాలను పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు తీసుకుంటున్నారు, వారి ద్వారా సమాజానికి ఏం చెప్పబోతున్నారు అనేది ఫ్యామిలీ కౌన్సిలర్, లైఫ్ కోచ్ రజనీ రమ్మ గారు నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మీరు కూడా చూశారు కదా, 44 మంది ట్రాన్స్జెండర్స్ని ట్రాఫిక్ వాలంటీర్స్గా, ట్రాఫిక్ అసిస్టెంట్స్గా తీసుకున్నారు. దీనివల్ల సమాజానికి వచ్చే మేలు, అలాగే హిజ్రాలకు జరిగే ప్రయోజనం ఏంటంటారు? ప్రయోజనమే. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం ఇంతకాలం మాకు ఒక గుర్తింపు లేదు, మేము ఎలా బ్రతకాలి, మాకంటూ ఒక ఉపాధి కావాలని వాళ్ళు పోరాటం చేశారు. అలాగే మన చీఫ్ మినిస్టర్ గారు పదవిలోకి, అధికారంలోకి రాగానే ప్రకటించారు, వీళ్ళకి ఒక గౌరవాన్ని కల్పిస్తాను, గుర్తింపు కల్పిస్తాము సమాజంలోనే. దాని ప్రకారమే ఇప్పుడు మంచిగా సెలక్షన్స్ అయినాయి వాళ్ళకి. వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తారండి. ఎందుకంటే వాళ్ళలో ఆ స్టామినా ఉంటుంది కాబట్టి అంతసేపు వాళ్ళు నిలబడి డ్యూటీస్ చేయగలుగుతారు. తర్వాత వాళ్ళు కొత్త ఉత్సాహంతో సమర్థవంతంగా డ్యూటీస్ చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, కొంతమంది పోలీసులను చూస్తుంటాం మనం, పాపం వాళ్ళ మాట ఎవరో వినరు కూడా. అసలు అంత ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది ఈ రోజుల్లో. అంత ట్రాఫిక్ పెరిగిపోయినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డ్యూటీలో ఉన్నవాళ్ళు కూడా గట్టిగా సమర్థవంతంగా చేయగలగాలి. అంటే చేయటం లేదు, చేయలేరని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళు కూడా చాలా బెటర్గా చేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్స్, వీళ్ళు కూడా బాగా చేయగలుగుతారు. సో వీళ్ళకి కూడా ఒక ఉపాధి, ఒక స్థానం కల్పించాలనే ఉద్దేశంతో కొంతమందిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. బాగుంది ఈ పరిణామం. అయితే వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళకి ఇచ్చినటువంటి గౌరవాన్ని, స్థానాన్ని దక్కించుకోవాలి. సిపి సివి ఆనంద్ ఈ బాధ్యతలన్నీ చూశారు. అయితే వీళ్ళకి జాబ్స్ ఇస్తూ కూడా ఆయన ఒక మాట అన్నారు, మీ కమ్యూనిటీకి, సమాజానికి మీరు రోల్ మోడల్స్ లాగా నిలవాలి అని. ఎందుకంటే మనం గమనిస్తూనే ఉంటాం, చాలామంది హిజ్రాస్ మనం కార్లలో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎగబడిపోయి బలవంతపు వసూళ్లు చేయడం, కలెక్షన్స్ చేయడం లాంటివి. అయితే వీళ్ళ ద్వారా వాళ్ళని ఏమైనా నిలువరించే అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే సమాన ఒకే కమ్యూనిటీ వాళ్ళు కదా వాళ్ళు. అంటే అలా చేయకపోవచ్చు నా ఆలోచన ప్రకారం. ఎందుకంటే వాళ్ళకి ఉపాధి లేదు కదా, వాళ్ళకి వేరే అవకాశాలు కూడా లేవు, వేరే మార్గాలు కూడా లేవు. కాబట్టి వాళ్ళు అయితే ఒకటి జరగచ్చు ఏంటంటే, మాకు ఇటువంటి గౌరవనీయమైన స్థానం మాకు ఇచ్చారు, జాబ్స్ ఇచ్చారు, మరి గుర్తింపు కూడా కలిగింది కాబట్టి మనం కూడా నిలబెట్టుకోవాలి. కాబట్టి మీరు ఈ విధంగా కలెక్షన్స్కి వెళ్ళినా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మీరు అడగండి, వాళ్ళు ఇచ్చింది తీసుకోండి. కొంత గొడవలు అవుతున్నాయి, ఒక్కొక్క చోట కొట్లాటలు అవుతున్నాయి, డిమాండ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇలా చేయకండి అని వీళ్ళు వాళ్ళకి చెప్పినట్టయితే నిజంగా వీళ్ళు రోల్ మోడల్సే అవుతారు. ఈ ట్రాన్స్జెండర్స్లో కూడా రకరకాల వ్యక్తులు ఉంటారు. మొత్తం 44 మంది సెలెక్ట్ అయితే అందులో ట్రాన్స్ విమెనే 29 మంది, ట్రాన్స్ మెన్ ఏమో 15 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళని కాకి యూనిఫామ్లో అలా చూసినప్పుడు జనానికి కూడా ఇప్పటిదాకా చులకన భావం, చిన్న చూపు అనేది ఉంటుంది కదా, అలా చూసినప్పుడు రెస్పెక్ట్ పెరిగే అవకాశం ఉంది. వీళ్ళు కూడా మనం బాధ్యతాయుతమైన పోలీస్ పదవిలో ఉన్నాము, జాగ్రత్తగా ఉండాలి అని వీళ్ళు కూడా అలా బాధ్యతగా ఉండే అవకాశం ఉంది కదా. చాలా ఉంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి కొంచెం ప్రౌడ్ పెరిగే అవకాశం కూడా ఉంది. దానివల్ల నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళకి ఆల్రెడీ కొన్ని విషయాల్లో కొంచెం చెడ్డ పేరు వస్తూ ఉంది. వాళ్ళకి ఇలా జరిగిన సంఘటనలు కొన్ని అలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ట్రాఫిక్లో ఉంటూ జనానికి పడే విధంగా వీళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అక్కడ కూడా ఎవరైనా రాంగ్ రూట్లో వచ్చినా, ఏదన్నా జరిగినా వీళ్ళు అక్కడ దౌర్జన్యం చేయటము, అంటే ఓవరాల్గా వాళ్ళని ఏదన్నా అనడము లాంటివి చేయకూడదని నేను చెప్తున్నాను. ఎందుకంటే చూడండి, వన్స్ యూనిఫామ్ ఒంటి మీదకి వచ్చిన తర్వాత వీళ్ళని చూడంగానే మీరు అన్నట్టు ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది పబ్లిక్కి. ఆ రెస్పెక్ట్ని అంటే వీళ్ళు కూడా ఒక స్థానాన్ని పొందారు అనేటువంటి ఒక భావన వాళ్ళకి వస్తుంది, రెస్పెక్ట్ కూడా ఇస్తారు. దాన్ని వీళ్ళు కూడా నిలబెట్టుకోవాలి. అంతేగాని యూనిఫామ్ మనం ఒంటి మీదకి వచ్చిందని చెప్పి వాళ్ళు బాధ్యతను నిర్వర్తించాలే తప్ప అధికారాన్ని ఉపయోగించకూడదు, దౌర్జన్యాన్ని చేయకూడదు, చెడ్డ పేరు అనేది తీసుకుని రాకూడదు. మంచిగా వాళ్ళు చేస్తుంటే ఫర్దర్గా మిగతా వాళ్ళకు కూడా ఏదైనా అవకాశాలు ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇది ఒక శాంపిల్ అనుకోవచ్చు.
ఇప్పుడు వీళ్ళకి ఈ అపాయింట్మెంట్ ఇచ్చి జాబ్స్ ఇవ్వటం అనేది ఒక ఎక్స్పెరిమెంట్. అలాంటిదే. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు వీళ్ళని 44 మందిని సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ అవసరాలు అలా ఉన్నాయి, వీళ్ళ జనాభా కూడా ఎక్కువగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ వీళ్ళకి రూల్స్ పెట్టారు. ఆషామాషికి ఏమి వీళ్ళని డిపార్ట్మెంట్ లోకి తీసుకోలేదు. ఫిజికల్ ఫిట్నెస్ చూశారు. అలాగే వాళ్ళ ఎస్ఎస్సి పాస్ అయ్యి ఉండాలి, వాళ్ళు ఖచ్చితంగా చదువుకుని ఉండాలి. ఎందుకంటే చలాన్స్ లాంటివి రాయడం లాంటివి కూడా ఉంటాయి. పైగా వాళ్ళకి గుర్తింపు కార్డు ఉండాలి. ఇలా రకరకాల పరీక్షల తర్వాతే వీళ్ళని బాధ్యతాయుతమైన పోస్ట్ లోకి తీసుకున్నారు. అయితే దీని వల్ల కొంత హిజ్రాల కమ్యూనిటీలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉందండి. ఖచ్చితంగా వస్తుందండి. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఉద్యోగం రాని వాళ్ళకి కూడా ఒక ప్రౌడ్, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక రోజున వీళ్ళకి కూడా ఏదన్నా అవకాశం రావచ్చు. అది వీళ్ళు నిలబెట్టుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ గుర్తించింది, సమాజం కూడా గుర్తిస్తున్నారు. తర్వాత వీళ్ళకి జాబ్స్ వచ్చినందుకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ చేస్తారు పబ్లిక్ కూడా. దీన్ని వాళ్ళు నిలబెట్టుకున్నట్టయితే గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి ఇంకొంచెం సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మిగతా వాళ్ళకి కూడా ఏదైనా వేరే అవకాశాలు రావచ్చు. ఇదే అనుకోకర్లేదు, వేరే వేరే ఉపాధులు కల్పించవచ్చు. మరి అలాంటివి వీళ్ళు మిస్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళ ప్రవర్తన అనేది మార్చుకుంటూ ఉండాలనేది నా సజెషన్, నా సలహా వాళ్ళకి ఈ ముఖంగా, కెమెరా ముఖంగా. ఎందుకంటే జరిగిన సంఘటనలు అలాంటివి జరిగాయి. వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో మోసపోతున్నారు, కొన్ని విషయాల్లో గొడవలు పడుతున్నారు, కొన్ని విషయాల్లో దౌర్జన్యాలకు వెళ్తున్నారు. ఏ విధంగా తీసుకున్నా కూడా కొంచెం చెడ్డ పేరు అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళలో కూడా అందరూ చదువుకున్న ఎడ్యుకేటెడ్స్ కూడా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు చదువుకున్న చదువుని కూడా సద్వినియోగం చేసుకుని ఇలాంటి ఆఫర్లు తీసుకుని ఇంకా మాకు సమాజంలో స్థానం కల్పించడం లేదు, మాకు ఎటువంటి అవకాశాలు ఇవ్వటం లేదు, మాకు గుర్తింపు ఇవ్వటం లేదు అని బాధపడినప్పుడు, ఇలా ఇచ్చినప్పుడు మీరు అది నిలుపుకోవాలని నేను చెప్తున్నాను. హిజ్రాలను ప్రభుత్వం థర్డ్ జెండర్స్గా గుర్తిస్తోంది. వాళ్ళకి సముచిత న్యాయం, గౌరవం కల్పించడానికి కూడా ట్రై చేస్తుంది అనమాట. అయితే చాలామంది ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ అనేది టీనేజ్లోనే వస్తుంది. కాబట్టి వాళ్ళు అటు ఆడవాళ్ళుగా ఇటు మగవాళ్ళుగా జీవించలేక అదే టైంలో రూట్ తప్పుతూ ఉంటారు, రాంగ్ రూట్లోకి వెళ్తూ ఉంటారు, చదువుని వదిలేస్తూ ఉంటారు, తల్లిదండ్రులకు దూరంగా వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎస్ఎస్సి కంపల్సరీ చేశారు కదా, అంటే గవర్నమెంట్ జాబ్లోకి రావాలంటే కనీసం ఒక 10th క్లాస్ అయినా పాస్ అయ్యి ఉండాలి. కాబట్టి చదువుకోవడానికి కూడా అవకాశం కల్పించే ఉంది కదా. మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇది ఏంటంటే కొంతమంది పేరెంట్స్ వాళ్ళని మంచి మనసుతో ఆదరించి వాళ్ళే చదివించుకుని వాళ్ళే పెద్దవాళ్ళని చేసుకునేటట్టుగా ఒక విధానం. రెండో విధానం ఏంటంటే గవర్నమెంట్ అలా బయటకు వచ్చేసిన పిల్లల్ని, ఎవరైతే ఇంట్లో ఉండలేక బయటకు వచ్చేస్తారో వాళ్ళకి ఒక హాస్టల్స్ అనేవి పెట్టి వాళ్ళని అక్కడ చదివించి విద్యావంతులను చేస్తే వాళ్ళ సంస్కారం అనేది పెరుగుతుంది. చదువు ద్వారా మనం ఏదైనా సాధించగలము. లేకపోతే మిగతా వాళ్ళలాగా బెగ్ చేసుకుంటూ మాటలు పడుతూ అవమానాలు పడుతూ అటు మనుషులే కదా వాళ్ళు కూడా, అటువంటి భరిస్తూ బ్రతకడం అనేది చాలా భారంగా బాధగా ఉంటుంది. అలాంటప్పుడు మనం మంచిగా సంస్కారవంతులుగా రూపుదిద్దుకుందాము అనే భావన వాళ్ళల్లో కూడా కలుగుతుంది. ఒక హాస్టల్స్ లాంటివి ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు పెట్టి వాళ్ళకి చదువునివ్వాలి గవర్నమెంట్ అనేవాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ ఒకటే కేటగిరీ కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉంటారు, చక్కగా చదువుకుంటారు వాళ్ళు. అప్పుడు గవర్నమెంట్ కూడా ముందు రోజుల్లో చాలా మార్పులు రావచ్చు. ఏమన్నా ఇంకా వేరే వేరే జాబ్స్ ఆఫర్స్ కూడా క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు కూడా. ఎందుకంటే అటువంటి మార్పు సమాజంలో వస్తే చాలా ఏమంటారు డిఫరెన్సెస్ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా బ్యాలెన్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. రజనీ గారు, మనము ఈ మధ్య అంకితా రాజ్ అనే అమ్మాయి గురించి మాట్లాడుకున్నాం కదా, ప్రేమలో మోసపోయింది అని. కానీ ఆమెది జీవితాన్ని మనం అక్కడికే చూస్తున్నాం. కానీ ఈ హిజ్రాలు అని చెప్పి మనం చాలా చిన్న విషయంగా మాట్లాడుకుంటాం. అసలు వాళ్ళు మనుషులే కాదు అన్నట్టు కూడా చాలామంది చూస్తారు. కానీ ఈ అంకితా రాజ్ ఈ మధ్య కాలంలో చేయించుకుంటున్న సర్జరీస్ గురించి నేను రీసెర్చ్ చేస్తే ఎన్ని విషయాలు తెలిసాయో తెలుసా అండి. ఆమె జా లైన్ సర్జరీ అనేది చేయించుకుంది. ఎందుకోసమో తెలుసా? ఫెమినైన్ ఫేస్ కోసం. అంటే మనం ఆడవాళ్ళంగా పుట్టాం కాబట్టి మనకి తెలియట్లేదేమో, కానీ ఒక మగ మనిషి ప్రైవేట్ పార్ట్స్ ఇంకా మార్పించుకుంటే చాలు అనే దాంట్లో ఉండట్లేదండి. ఆడ ముఖం కోసం, ఆడ అందం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే దాదాపు 15-20 రోజులు, నెల రోజుల వరకు చాలా కష్టపడాలి. మళ్ళీ ఇక్కడ ఫ్యాట్ రాకుండా ఏళ్ల తరబడి కాపాడుకోవాలి. చూడండి ఇన్ని కష్టాలు ఉంటున్నాయి హిజ్రాల వెనక, మనం గుర్తించట్లేదంటారా? ఎందుకంటే అనాదిగా వాళ్ళని ఎవరో గుర్తించలేదు కాబట్టి వాళ్ళ మార్గాలు వాళ్ళు ఎంచుకున్నారు. అలాగా ఆడరూపం ఎత్తి వాళ్ళ కోరికలు తీర్చుకోవడమే కానీ, అమ్మాయిగా జీవించడం అనేది కానీ వాళ్ళు ఎన్నుకున్న మార్గం అది. వాళ్ళ లైఫ్ స్టైల్ అలా దిద్దుకున్నారు. కానీ నేను చెప్పినట్టుగా చేస్తే కనుక గవర్నమెంటు వాళ్ళకి అట్లాంటి అవస్థలు రావు.
ఇప్పుడు మీరు అలా మారిపోయారు, అబ్బాయిలు అమ్మాయిలాగా మారిపోయారు, ఇంట్లో ఉండలేకపోయారు, బయటకు వచ్చేసారు. అలా అలా హాస్టల్స్ తయారు చేసి పిల్లల్ని అందులో ఫెసిలిటీస్ చేసి పెడితే వాళ్ళు అలా ఉంటే మాత్రం ఏమైంది? వాళ్ళు చదువుకుని మంచిగా విద్యావంతులు అవుతారు, సంస్కారవంతులు అవుతారు, వాళ్ళు కూడా అందరిలాగానే జాబ్స్ చేయగలుగుతారు. జెండర్ అలా ఉంటే మాత్రం ఏమైంది? అప్పుడు వాళ్ళు ఆడవాళ్ళలాగా ఇలాగ అన్నీ మార్చేసుకుందాం అనే భావన రాకపోవచ్చు. అరే మాకు ఇలాంటి మనస్తత్వం వచ్చింది కాబట్టి మేము ఇంట్లో ఉండలేకపోయాం, కానీ మేము చదువుకున్నాం, మేము అన్ని ఉద్యోగాలు చేస్తాం, అందరం సమానమే కదా, అమ్మాయి అబ్బాయి మేము ముగ్గురు, అంతే కదా, మేము ముగ్గురం కలిసి జాబులు చేస్తాం. అందరూ మనుషుల్లాగానే కలిసిమెలిసి సమభావంతో, సోదరభావంతో, సోదరీభావంతో కలిసిమెలిసి జీవించగలిగే మంచి సమాజం రావాలని నేను కోరుకుంటున్నాను. రజనీ గారు, నేను ఈ మధ్య కాలంలో ఒక మంచి విషయం గ్రహించాను. ఈ మధ్య ఓటీటీలో ఒక సినిమా చూశాను, సడన్గా గుర్తు రావట్లేదు నాకు ఆ సినిమా. ఇంట్లో ముగ్గురు అబ్బాయిలే పుడతారనమాట. కొద్ది రోజులకి ఒక అబ్బాయి కొంత ఇంట్లోకి వెళ్ళిపోతే తల్లిదండ్రులు దగ్గరుండి ఆ అమ్మాయిని సర్జరీస్ చేయించి అసలు అమ్మాయిగా, అందమైన అమ్మాయిగా తయారు చేయిస్తారు. తీరా చూస్తే ఆ అమ్మాయి వెనక ఒక అతను పడ్డం, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వచ్చి గొడవ చేయడం, ఇలాగా అసలు సినిమాల్లో కూడా ఎంత పాజిటివ్గా చూపించారో హిజ్రాలు. అంటే ఈ హిజ్రాల మీద కూడా ఒక పాజిటివ్ యాంగిల్లో సినిమాలు తీయడాన్ని ఏమనొచ్చు? అంటే మంచిని చూపిస్తే ఏదైనా పర్వాలేదు, సొసైటీకి ఒక మంచి మార్పు అనేది వస్తుంది, జనానికి దృష్టిలో కూడా, ఆలోచించే విధానంలో కూడా మార్పు వస్తుంది. ఏదైనా మనం చెప్పుకుంటాం ప్రతిసారి, సినిమానే చేయాలి, ఏది చేసినా ఏది చూపించినా సినిమాలోనే చూపించగలుగుతారు. ఏ మెసేజ్ సమాజానికి ఇవ్వాలన్నా సినిమా ద్వారానే ఇవ్వగలుగుతారు. నేను అదే మరి చెప్తుంది, సినిమా వాళ్ళు తీసే సినిమాలు ఇలాగ మంచి మంచి సినిమాలు తీస్తే సమాజానికి, సమాజోద్ధరణ అంటారు కదా, సమాజానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మరి అలా ఉండట్లేదు కదా. నిజంగా 2.5 గంటల సినిమాలో ఓ హిజ్రాలో వచ్చే మార్పులు, సంఘర్షణ, తల్లిదండ్రులు ఎదుర్కొనే ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు, పెళ్ళి, ఇలాగ ఎన్ని విషయాలని అసలు ఆ అమ్మాయి మళ్ళీ మిస్ యూనివర్స్ సంథింగ్, మిస్ తెలంగాణనో ఏదో అవుతుందన్నమాట. తను కోరుకున్న ఆ ఫ్యాషన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోద్ది. అంటే అబ్బాయిగా పుట్టి హిజ్రాగా మారి ఆడపిల్లగా ఉండి తను కోరుకున్న లక్ష్యాన్ని సాధించింది. చాలా బాగా చూపించారండి మీరు అన్నది. అది కూడా మంచిదే కదా. అవును, ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఆత్మస్థైర్యం పెరిగే విధంగా గవర్నమెంట్ కానీ, సమాజం కానీ, కుటుంబం కానీ ప్రోత్సహించాలి. అంతేగాని వాళ్ళు ఏం చేయాలో తెలియక జెండర్ మార్చేసుకుని రోడ్ల మీద బెగ్ చేసుకుంటూ అందరి ఎగతాళ్ళకి, హేళనకి గురవుతూ, ఎవరినో ప్రేమించామని, ఎవరో పెళ్లి చేసుకుంటామన్నారని పెళ్లి చేసుకుని ఫెయిల్ అయ్యి ఎలా అయినా ఆ లైఫ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సాగదని వాళ్ళకి తెలుసు, వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి అటువంటి జీవితం, అమ్మాయిగా ఉందాము, ఏమైంది ఇప్పుడు, ఉండి చదువుకుందాము, మంచిగా ఏది చదవాలంటే అది చదువుదాము. అటువంటి అవకాశాలు గవర్నమెంట్ వాళ్ళకి స్పెషల్గా కల్పించాలి. హాస్టల్స్ని, వసతుల్ని అన్నిటిని కల్పించినట్టయితే నెక్స్ట్ ఎవరైనా అలా పుడితే కనుక ఆ పిల్లలందరినీ అందులో జాయిన్ చేసి వాళ్ళకు ఒక భవిష్యత్తుని గవర్నమెంట్ ఇస్తే మరి ఆ గవర్నమెంట్ కూడా మంచి గవర్నమెంట్ అని అనిపించుకుంటుంది. ట్రాన్స్జెండర్స్ని ట్రాఫిక్ వాలంటీర్స్గా, ట్రాఫిక్ అసిస్టెంట్స్గా ఎంపిక చేయడం అనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయాన్ని ఖచ్చితంగా అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక నుంచైనా ఖచ్చితంగా ప్రభుత్వం కోరుకున్నట్టుగా, పోలీసు వాళ్ళు కోరుకున్నట్టుగా వారి జీవితాల్లో మార్పులు వస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ రజనీ గారు.